హాయ్, వెల్కమ్ టు ధ్రువ్ రిషి లాగ్స్. ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ ధ్రువ్ ఏం చేస్తాడు, తను ఏం తిన్నాడు, తను ఎక్కడికి వెళ్ళాడు, అవన్నీ చూసేయండి. లాస్ట్ వీడియో వరకు చూడండి, తెలుస్తాయి. డే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఓకే, తను ఇప్పుడే లేస్తూ నేనైతే తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఏం ప్రిపేర్ చేద్దాం ఇవాళ నేను బ్రోకలీ ప్యూరీ చేద్దాం అనుకుంటున్నా. బ్రోకలీ క్యారెట్ ప్యూరీ చేద్దాం. ఓకే, కొంచెం బ్రోకలీ తీసుకున్నా, క్యారెట్ తీసుకున్నా, బ్రోకలీ కట్ చేసుకున్నా చిన్న చిన్నగా, క్యారెట్ కూడా పీల్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని నేను కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటున్నా. స్టీమ్ చేయకుండా కుక్కర్ తీసుకొని బ్రోకలీ క్యారెట్ వేసా, కొంచెం వాటర్ వేసాను, అంతే. ఇంకా మనం విజిల్ పెట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చాక స్టాప్ చేశాక చూసి ఎలా ఉందో చూద్దాం. ఓకే, 3 విజిల్స్ వచ్చాయి, స్టాప్ చేసా. చూసారా, ఇది నేను మిక్సీ పట్టేసి ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసేసాక మనం ధ్రువ్కి సర్వ్ చేసేద్దాం. చూసేయండి. ఈ లోపల నేను హాట్ వాటర్ కాసేసా. డ్రింకింగ్కి బాటిల్లో హాట్ వాటర్ పోసేద్దాం. మిల్క్ బాటిల్ వచ్చి ఇలా గోరువెచ్చని నీళ్ళలో కొంచెంసేపు లిక్విడ్ వేసాక ఒక 10 మినిట్స్ అలానే వదిలేస్తా. దాని తర్వాత వాష్ చేసేస్తా. అయిపోయింది. ఇలా మిల్క్ బాటిల్ కూడా అంతే. తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం, వచ్చేయండి. ఇంకా బ్రోకలీ ప్యూరీ పెట్టేసా. నెక్స్ట్ తను కొంచెం పడుకున్నాడు. లేచాక బాత్ చేపించేసాం. చూడండి, బాత్ నుంచి వచ్చాడు ఇప్పుడే. నేను డ్రెస్సింగ్ చేస్తున్నా. డ్రెస్ వేసాక కొంచెం క్రీమ్ పూసేసా. నెక్స్ట్ నేను విటమిన్ డి వేసేసాను తనకి. తను రెడీ అయిపోయాడు. ఒకసారి ఎలా ఉన్నాడో చూడండి. చిన్ను, 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 ఇప్పుడు తనకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇవాళ నేను లంచ్ బీట్రూట్ బ్రోకలీ రైస్ చేస్తున్నా. చూడండి, కొంచెం రైస్ తీసుకున్నా, కొంచెం బ్రోకలీ తీసుకున్నా, బీట్రూట్ తీసుకున్నా. బీట్రూట్ పీల్ చేసి కట్ చేసా సన్ పీసెస్గా. రైస్ వాష్ చేసి 1 అవర్ సోక్ చేసా. నెక్స్ట్ కొంచెం బ్రోకలీ తీసుకున్నా. దీనిలో కుక్కర్లో పెట్టేద్దాం, విజిల్ వచ్చేస్తుంది ఈజీగా. రైస్ వేసేసా, బ్రోకలీ వేసేసా, బీట్రూట్ వేసేసాను. 3 విజిల్స్ వచ్చాక స్టాప్ చేద్దాం. స్టాప్ చేశాక చూడండి ఎలా ఉందో. దీన్ని నేను కొంచెం స్మాష్ చేసి ఇలానే సర్వ్ చేసేస్తా ధ్రువ్కి. ఇప్పుడు అంతా స్మాష్ చేస్తున్నాను కదా, మిక్సీకి ఏం వేయట్లే. రైసెస్ కొంచెం అలవాటు అయిపోయింది 7th మంత్ వచ్చాక. ఇలానే సర్వ్ చేద్దాం, వచ్చేయండి. ఓకే, ధ్రువ్కి ఇచ్చేసా. నెక్స్ట్ ధ్రువ్ ఏం చేశాడో చూడండి. తినేసాడు కదా, చూసారా. తినగానే కొంచెం అలా ప్రే చేసుకున్నాడు. ఓకే, ఇంకా అలా టెంపుల్కి తీసుకెళ్దామని శివాలయం తీసుకెళ్ళాం. ఒకసారి ఆ వీడియో చూసేయండి. శివాలయం అంతా అక్కడంతా
అందరు పిలవగానే వెళ్ళిపోతున్నాడు మాట్లాడుతూ. అదే వాళ్ళ చెప్తుంటే వింటూ ఒకసారి చూడండి. ఓకే టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసాక తనకి చూసారా తనకి ఇప్పుడు నేను స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. ఏం స్నాక్స్ చేద్దాం? యాపిల్ ప్యూరీ చేద్దాం ఇవాళ. చిన్న యాపిల్స్ 2 తీసుకున్నా, దాన్ని పీల్ చేశాను, కట్ చేసి స్టీమర్లో పెట్టేద్దాం. కొంచెం వాటర్ తీసుకున్న ప్యాన్లో, స్టీమర్లో ఈ యాపిల్ పెట్టేసా. ఇంకా కొంచెంసేపు అలా వదిలేస్తే బాయిల్ అయిపోయాయి. చూడండి, ఇలా చాకుతో వచ్చితే మెత్తగా అయిపోయింది కదా. ఇది మిక్సీకి వేసేద్దాం, ప్యూరీలాగా మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఇదే యాపిల్ ప్యూరీ. ఇది ధ్రువుకి ఇచ్చేద్దాం. ఈవినింగ్ స్నాక్స్ ఇవాళ ధ్రువుకి సర్వ్ చేసేద్దాం. అంతే, స్నాక్స్ అయిపోయింది. నెక్స్ట్ తను కొంచెం ప్లే చేసుకొని నైట్ నేను ఏదైనా లైట్గా జావ్ కానీ లేకపోతే రైస్ ప్యూరీ ఏదైనా, లేదంటే మిల్క్ ఇచ్చేస్తా. అంతే, తను ఇంకా పడుకునేస్తాడు, మిల్క్ తాగుతాడు నైట్. అంతే, దట్స్ ఇట్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.